నమస్కారం. ఈరోజు మనం చూస్తున్నది కేవలం ఒక కొత్త యుద్ధ ట్యాంక్ కాదండి. ఇది ఆధునిక యుద్ధభూమిలో ఆధిపత్యం కోసం అమెరికా ఇస్తున్న ఒక సమాధానం. చూడండి, దశాబ్దాలుగా M1 అబ్రామ్స్ ట్యాంకులు అంటే తిరుగులేనిది. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. యుద్ధం చేసే పద్ధతి, టెక్నాలజీ, కొత్త ప్రమాదాలు అన్నీ మారిపోయాయి. సో ఈ కొత్త M1E3 అబ్రామ్స్ అనేది జస్ట్ ఒక అప్గ్రేడ్ అనుకుంటే పొరపాటే. ఇది సాయుధ పోరాటంలోనే ఒక కొత్త శకానికి నాంది పలుకుతోంది. అంటే ఆలోచించండి, ఈ ప్రశ్న కేవలం ఇంజనీర్లకే కాదు, ఆర్మీ జనరల్స్కి కూడా పెద్ద సవాల్. భవిష్యత్తు యుద్ధాలు ఎలా ఉంటాయి, శత్రువు ఎలాంటి కొత్త టెక్నాలజీ వాడతాడు, ఇవన్నీ ఊహించి వాటిని ఎదుర్కొనేలా ఒక మెషిన్ తయారు చేయాలి. అంటే టెక్నాలజీతో ఫ్యూచర్ని చదవడమే కదా. సరిగ్గా ఈ పెద్ద ప్రశ్నకు సమాధానమే M1E3 ప్రాజెక్ట్. ఓకే, ఈ మార్పుల వెనుక ఉన్న అసలు స్ట్రాటజీ ఏంటో చూద్దాం. ఇవి జస్ట్ నంబర్స్ కాదండి. ఈ 3 మార్పులు ట్యాంక్ డిజైన్ ఫిలాసఫీనే మార్చేస్తున్నాయి. బరువెందుకు తగ్గించారు? మూమెంట్ కోసం. సిబ్బందినెందుకు తగ్గించారు? ఎఫిషియన్సీ ఇంకా సేఫ్టీ కోసం. ఇంజిన్ ఎందుకు మార్చారు? సర్వైవల్ కోసం ఇంకా ఒక స్ట్రాటజిక్ ఎడ్జ్ కోసం. ప్రతి మార్పు వెనుక ఒక పక్కా ప్లాన్ ఉంది. సరే, అసలు ఫస్ట్ ఈ కొత్త ట్యాంక్ అవసరం ఎందుకొచ్చిందో చూద్దాం. ఎందుకంటే పాత రూల్స్, పాత వెపన్స్ ఇప్పుడు వర్కౌట్ అవ్వవు. బ్యాటిల్ ఫీల్డ్ కంప్లీట్గా మారిపోయింది. ఈ కొత్త ప్రమాదాలు చాలా రకాలుగా ఉన్నాయి. ఫస్ట్, డ్రోన్స్. ఆకాశం నుంచి గుంపులుగా దాడి చేసే ఈ చిన్న చీప్ డ్రోన్స్ ఎంత పెద్ద ట్యాంక్ అయినా పెద్ద తలనొప్పి. తర్వాత టాప్ అటాక్ మిసైల్స్. ఇవి చాలా దూరం నుంచి వచ్చి ట్యాంకుకు పైన అంటే వీక్గా ఉండే పార్ట్పై దాడి చేస్తాయి. ఇక ఎలక్ట్రానిక్ వార్ఫేర్. ఇది ట్యాంక్ సెన్సార్లని, కమ్యూనికేషన్ సిస్టమ్స్ని జామ్ చేసేయగలదు. వీటన్నింటితో పాటు రష్యా, చైనా లాంటి దేశాలు కూడా చాలా అడ్వాన్స్డ్ ట్యాంకులు తయారు చేస్తున్నాయి. సో ఈ కొత్త ఛాలెంజెస్కి పాత డిజైన్లు అస్సలు సరిపోవు. సరే, ఈ కొత్త సవాళ్లకు సమాధానంగా ఇంజనీర్లు 3 మెయిన్ విషయాలపై ఫోకస్ పెట్టారు. అవేంటంటే ట్యాంక్ బరువు, దాని ఇంజిన్, ఇంకా శత్రువు కంటపడకుండా దాక్కునే దాని కెపాసిటీ. ఈ బరువు తగ్గించడాన్ని అస్సలు తక్కువ అంచనా వెయ్యొద్దు. ఆలోచించండి, 75 టన్నుల ట్యాంక్ని యుద్ధానికి తీసుకెళ్లాలంటే ఎంత కష్టం. పెద్ద విమానాలు కావాలి, స్పెషల్ ట్రైన్స్ కావాలి, చాలా బ్రిడ్జిలైతే ఆ బరువుని తట్టుకోలేవు కూడా. కాని ఇప్పుడు ఒక 15 టన్నులు తగ్గించారు. దీనివల్ల M1E3ని చాలా ఫాస్ట్గా, తక్కువ ఖర్చుతో ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. బురదలో, మంచులో, ఎక్కడైనా సరే చాలా వేగంగా కదులుతుంది. సింపుల్గా చెప్పాలంటే లాజిస్టిక్స్ తలనొప్పి తగ్గి ట్యాంక్ స్పీడ్ ఇంకా రేంజ్ రెండూ పెరిగాయన్నమాట. పాత అబ్రామ్స్ ఇంజిన్ ఎలా ఉండేదంటే అదొక జెట్ ఇంజిన్ లాంటిదే. పవర్ఫుల్లే, కానీ విపరీతంగా ఫ్యూల్ తాగేసేది. పైగా దాని సౌండు, దానించి వచ్చే వేడి శత్రువులకు హలో నేనిక్కడే ఉన్నాను అని చెప్పినట్టుండేది. కాని ఈ కొత్త హైబ్రిడ్ ఎలక్ట్రిక్ సిస్టమ్ మన హైబ్రిడ్ కార్ల లాంటిదన్నమాట. డీజిల్ ఇంజిన్తో బ్యాటరీలను ఛార్జ్ చేసుకుంటుంది. అవసరమైనప్పుడు ఇంజిన్ ఆఫ్ చేసి కేవలం ఎలక్ట్రిక్ మోటార్ల మీద సైలెంట్గా ముందుకు వెళ్లగలదు. అంతేకాదు, భవిష్యత్తులో వచ్చే లేజర్ వెపన్స్ లాంటి వాటికి కావాల్సిన విపరీతమైన పవర్ని కూడా ఇదే అందిస్తుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఈ 50% ఫ్యూయల్ సేవింగ్ అంటే డబ్బులు మిగిలాయని కాదు. దీని అసలర్థం ట్యాంక్ రేంజ్ డబల్ అవుతుంది. అంటే రీఫ్యూయల్ చేయకుండానే చాలా ఎక్కువ దూరం వెళ్లగలదు. చూడండి, యుద్ధంలో ఫ్యూయల్ ట్యాంకర్లు శత్రువులకు చాలా ఈజీ టార్గెట్స్. వాటిమీద డిపెండ్ అవ్వడం తగ్గించామంటే ట్యాంక్ బతికి బట్టగట్టే అవకాశాలు పెంచినట్టే. ఇది చాలా పెద్ద స్ట్రాటజిక్ విన్. ఈ సైలెంట్ వాచ్ మోడ్ అనేది ట్యాంక్ జాబ్ డిస్క్రిప్షన్నే మార్చేస్తోంది. ఎలాగంటే ఇంతకుముందు ట్యాంకులు అంటే కేవలం అటాక్ చేసే వెపన్స్. కాని ఈ మోడ్తో M1E3 ఇంజిన్ పూర్తిగా ఆపేసి శత్రువుకు చాలా దగ్గరగా గంటల తరబడి సైలెంట్గా నక్కి ఇన్ఫర్మేషన్ సేకరించగలదు. అంటే అటాక్ చేసే మెషీన్ కాస్త ఒక స్పై ప్లాట్ఫామ్గా కూడా మారిపోతుందన్నమాట. దీనివల్ల సడన్ అటాక్స్ చేయడానికి, సీక్రెట్ ఆపరేషన్స్ చేయడానికి ఇంతకుముందెన్నడూ లేని అవకాశాలు వస్తాయి. ఓకే, ఇప్పటిదాకా మనం ట్యాంక్ బాడీ గురించి, దాని ఫిజికల్ కేపబిలిటీస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాని బ్రెయిన్ గురించి చూద్దాం. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్. M1E3లో అసలైన గేమ్ చేంజర్ ఇదే. ఇప్పుడున్న బ్యాటిల్ ఫీల్డ్లో ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయిపోతుంది. డ్రోన్స్, సెన్సార్స్, శాటిలైట్సు అన్ని వైపుల్నుంచి కంటిన్యూస్గా డేటా వస్తూనే ఉంటుంది. ఇంత డేటాని టెన్షన్లో ఉన్న మనుషులు ప్రాసెస్ చేయడం చాలా కష్టం. సరిగ్గా ఇక్కడే AI కోపైలట్ సీన్లోకి వస్తుంది. ఇది 360 డిగ్రీల సెన్సార్ల నుంచి వచ్చే డేటాని సెకండ్లలో ఎనలైజ్ చేసి ప్రమాదాలను గుర్తిస్తుంది.
ఏ టార్గెట్ మనకు ఫస్ట్ డేంజరో చెప్తుంది. అంతేకాదు, గన్నర్కి ఇలా కాల్చితే పక్కాగా తగులుతుంది అని బెస్ట్ ఫైరింగ్ సొల్యూషన్స్ కూడా సజెస్ట్ చేస్తుంది. దీనివల్ల సిబ్బంది మీద వర్క్లోడ్ తగ్గి వాళ్లు కేవలం స్ట్రాటజీ గురించి ఆలోచించొచ్చు. ఈ కోడ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ని హైలైట్ చేస్తోంది. ఆలోచించండి, ఇప్పటి జనరేషన్ సైనికులు వీడియో గేమ్లో ఆడుతూ పెరిగారు. వాళ్ళకి ఆ కంట్రోల్స్ అన్నీ బాగా అలవాటు. సో ఈ ట్యాంక్ కంట్రోల్స్ని కూడా ఒక అడ్వాన్స్డ్ గేమింగ్ కన్సోల్ లాగే డిజైన్ చేశారు. దీనివల్ల ట్రైనింగ్ టైం చాలా తగ్గిపోతుంది. ఎంత టెన్షన్లో ఉన్నా కూడా సోల్జర్స్ ఈజీగా ట్యాంక్ని ఆపరేట్ చేయగలరు. సరే, ట్యాంక్ లోపల ఆటోమేషన్ సిబ్బంది రోల్స్ని, వాళ్ల సంఖ్యని, ఇంకా ట్యాంక్ డిజైన్ని కూడా ఎలా మార్చేసిందో ఇప్పుడు చూద్దాం. వెస్ట్రన్ ట్యాంక్ డిజైన్లో ఇది నిజంగా ఒక పెద్ద మార్పు. ఎందుకంటే పాత ట్యాంకుల్లో 4 సిబ్బంది ఉండేవారు. కమాండర్, గన్నర్, డ్రైవర్, ఇంకొకరు లోడర్. ఈ లోడర్ పనేంటంటే మెయిన్ గన్లో బుల్లెట్స్ని చేత్తో లోడ్ చేయడం. కానీ M1E3లో ఈ పనిని ఒక ఆటో లోడర్ మిషన్ చేసేస్తుంది. అందుకే సిబ్బంది 4 నుంచి 3కి తగ్గారు. ఇది జస్ట్ ఒక మనిషిని తగ్గించడం కాదు, దీనివల్ల రిస్క్ తగ్గుతుంది. ఆ మిగిలిన స్పేస్లో ఇంకా ఎక్కువ ఫ్యూయల్, ఎక్కువ బుల్లెట్స్ లేదా కొత్త ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు రక్షణ వ్యవస్థ గురించి. M1E3 కేవలం దళసరి స్టీల్ ప్లేట్ల మీద ఆధారపడదు. డ్రోన్స్, మిసైల్స్ లాంటి లేటెస్ట్ ప్రమాదాలను ఎదుర్కోవడానికి దీనికి ఒక మల్టీలేయర్ యాక్టివ్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఉంది. ఒక్కసారి ఊహించుకోండి, ట్యాంక్ 360 డిగ్రీల రాడార్ సెన్సార్లకి ఆకాశం నుంచి 10ల సంఖ్యలో డ్రోన్స్ ఒకేసారి దూసుకొస్తున్నట్టు కనిపిస్తుంది. ఇంతకుముందైతే ఇది ట్యాంక్కి దాదాపుగా లాస్ట్ సీన్. కానీ M1E3 వెంటనే రియాక్ట్ అవుతుంది. దాని యాక్టివ్ ప్రొటెక్షన్ సిస్టమ్ అంటే APS ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఇది ట్యాంకు చుట్టూ ఒక ప్రొటెక్షన్ బబుల్ని క్రియేట్ చేస్తుంది. ఆ డ్రోన్స్ గాని, మిసైల్స్ గాని ట్యాంక్ని తాకకముందే ఈ APS సిస్టమ్ చిన్న చిన్న బుల్లెట్స్ని ఫైర్ చేసి వాటిని గాల్లోనే పేల్చేస్తుంది. ఇది అచ్చం ట్యాంక్ చుట్టూ ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ ఫీల్డ్ ఉన్నట్టన్మాట. ఇంకో ముఖ్యమైన విషయం, M1E3 ఒక ఒంటరి వీరుడిలా పోరాడదు. ఇదొక పెద్ద టీంలో కీ ప్లేయర్. ఎలాగంటే ఇది తన సొంత డ్రోన్స్ని పైకి పంపి ఇన్ఫర్మేషన్ తెచ్చుకోగలదు. అలాగే వేరే ట్యాంకులతో, సైనికులతో, ఫైటర్ జెట్స్తో కంటిన్యూయస్గా డేటా షేర్ చేసుకోగలదు. అంటే ఒక ట్యాంకుకి కనిపించింది నెట్వర్క్లో ఉన్న అందరికీ కనిపిస్తుందన్నమాట. ఇప్పుడున్న యుద్ధాల్లో ఎవరి దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్లదే గెలుపు. M1E3 ఆ ఇన్ఫర్మేషన్ డామినేషన్కి సెంటర్ పాయింట్గా పనిచేస్తుంది. M1E3 డిజైన్లో అత్యంత తెలివైన విషయమేంటంటే దీన్ని ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని కట్టారు. ఇది కేవలం 2030ల టెక్నాలజీతో చేసిన ట్యాంక్ కాదు. ఇది ఫ్యూచర్లో వచ్చే కొత్త టెక్నాలజీలను ఈజీగా యాడ్ చేసుకోగల ఒక ప్లాట్ఫామ్. ఈ ట్యాంకు సుమారుగా 2030 నాటికి ఆర్మీలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చే అవకాశం ఉంది. కాని అసలు మ్యాటర్ ఏంటంటే దీని ఓపెన్ ఆర్కిటెక్చర్ డిజైన్. ఇది అచ్చం మన స్మార్ట్ఫోన్ లాంటిదే. ఫ్యూచర్లో కొత్త లేజర్ వెపన్స్ వచ్చాయనుకోండి, లేదా ఇంకా అడ్వాన్స్డ్ సెన్సర్స్, కొత్త AI సాఫ్ట్వేర్ ఏదైనా సరే మనం యాప్ ఇన్స్టాల్ చేసుకున్నంత ఈజీగా ఈ ట్యాంకుకి యాడ్ చేసేవచ్చు. అంటే ప్రతిసారి కొత్త ట్యాంకు కొనక్కర్లేదు. రాబోయే 40-50 ఏళ్లపాటు దీన్నే అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చనమాట. సో ఈ టేబుల్ చూస్తే మనకు 2 జనరేషన్స్ మధ్య ఉన్న తేడా క్లియర్గా అర్థమవుతుంది. M1A2 అనేది ఒక పాతతరం హెవీవెయిట్ బాక్సర్ లాంటిది. చాలా బలం, కానీ మూమెంట్ స్లో, లాజిస్టిక్స్ ఎక్కువ. కానీ M1E3 ఇదొక కొత్త తరం స్మార్ట్ ఫైటర్. తేలికైనది, చాలా తెలివైనది, ఎప్పుడూ నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉంటుంది, ఇంకా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వగలదు. ఇది జస్ట్ ఎవల్యూషన్ కాదు, ఇదొక రీఇన్వెన్షన్. ఫైనల్గా చెప్పాలంటే M1E3 అబ్రామ్స్ అనేది జస్ట్ ఒక బెటర్ మెషిన్ కాదు. మారుతున్న ప్రపంచంలో టెక్నాలజీతో యుద్ధాన్ని ఎలా గెలవచ్చో చెప్పే ఒక పవర్ఫుల్ ఆన్సర్. మనిషి, మెషిన్, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ 3 కలిసి భూమి మీద యుద్ధాన్ని ఎలా మార్చేయబోతున్నాయో చెప్పడానికి ఇదొక ట్రైలర్ లాంటిది. సో ఈ ట్యాంక్ సక్సెస్ రాబోయే రోజుల్లో యుద్ధాల గతిని మార్చేస్తుందా? అదే మనం చూడాలి.